నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు టీచర్లు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక పెండింగ్ డిఏలు విడుదల చేయాలంటూ ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట. వార్త నిజమా అబద్ధమా అనేది, ఆ వార్తకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే మనం పెండింగ్ డిఏలు విడుదల చేయాలి. ప్రభుత్వం ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా 1300 కోట్ల పాత బకాయిలు విడుదల చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఇక హర్షం వ్యక్తం చేయడం జరిగిందనమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ కృతజ్ఞతలు తెలపడం జరిగిందనమాట. అయితే సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఉద్యోగులు మేలు చేస్తారనే నమ్మకంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక సహకారాన్ని మీరందరూ కూడా అందించారన్నారు ఉద్యోగులను. అయితే అధికారంలోకి వచ్చిన రోజు నుండి ప్రతి పండుగకు కూడా డిఏ ఇస్తారు. అయితే ఐఆర్ ప్రకటిస్తారని ఎంతో ఆశగా ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారని. అయితే సంక్రాంతి కానుకగా 25,000 కోట్ల పాత బకాయిలు ఉంటే కేవలం 1,300 కోట్లు మాత్రమే ఇక బకాయిలు విడుదల చేయడం పట్ల ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పడం జరిగిందనమాట. ఇక రిటైర్మెంట్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్, అలాగే ఏపీజీఎల్ బాండ్ల ద్వారా ఇక నగదు చెల్లింపులు జరగటం లేదని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. సరెండర్ లీవ్స్పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం కూడా వస్తే ఇక ప్రజలందరికీ, ఉద్యోగులందరికీ మేలు జరుగుతుంది. ఎంతో ఆశించారని, కానీ ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు కల్పించకపోవడం దురదృష్టకరం అని చెప్పడం జరిగిందనమాట. అయితే వెంటనే పెండింగ్ డిఏలు విడుదల చేసి ఐఆర్ను ప్రకటించి పీఆర్సీ కమిటీని వేసి ఉద్యోగులకు ఆదుకోవాలని ఉద్యోగులను డిమాండ్ చేయడం జరిగిందనమాట. ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా ఉండే ఫిట్మెంట్ ఇవ్వాలని భూపతిరాజు రవీందర్ రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక అప్పలనాయుడు విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట. అయితే త్వరలోనే వీటిపైన ఇక నిన్న ఎట్లాగూ మన క్యాబినెట్ మీటింగ్ జరిగింది కాబట్టి దీన్ని త్వరలోనే ఆమోదించే ప్రక్రియ ఇక ముందున్నదని ఇక రాష్ట్ర ఉద్యోగులకు అందరికీ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.